మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. అంత బాగా జరిగింది, సీజన్ అంతా హ్యాపీగా ఎండ్ అవుతుంది అనే టైంలో లాస్ట్ ఎండింగ్లో ఆ పోలీస్ గొడవ, పల్లె ప్రశాంత్ జైలు, ఇది అప్పుడు ఏమనిపించింది నైట్ టైం మీకు? ఫస్ట్ చాలా బాధ అయింది అసలు. అది ఇంత దారుణం అంటే అది అసలు మా కళాకారులు అలా మేము సెన్సిటివ్. ఇప్పుడు అంటే అవార్డు ఇచ్చి జైల్లో పెట్టినట్లే సేమ్ నేను అదే డైలాగ్ చాలా చోట చెప్పాను. నేను ఆ అవార్డుని తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు అని చెప్పాను. సో అట్లా అని చెప్పి పోలీస్ వ్యవస్థ అనేది గొప్పది. వాళ్ళు లేకపోతే మనం లేని వాళ్ళ కాబట్టి వాళ్లకు కొంచెం వ్యతిరేకంగా భావనతో అక్కడ ఏదో జరిగినట్టు వాళ్ళకి అనిపించి పాపం వాళ్ళు ఇబ్బంది పడ్డారు. సో వాళ్ళని ఇబ్బంది పడ్డ మాట మాత్రం వాస్తవం. అది పోలీసు వాళ్ళు ఇబ్బంది పడ్డారండి, డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏం అవసరం? ఇప్పుడు మన మీద కేసు పెట్టడానికి వాళ్ళకి ఏం అవసరం? పెట్టారు. కాకపోతే కేసు పెట్టకుండా నేనేమంటున్నా అంటే ఒక కౌన్సిలింగ్ చేసి, అరే నాయన అతనితో ఫోటోలు దిగి మరి కౌన్సిలింగ్ ఇచ్చిన ఆయన వల్ల ఇట్లా ఇద్ది నాయన, అంటే చేయకూడదు నాన్నను, రేపు ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి అని చెప్తే బాగుండేది. కానీ పాపం వాళ్ళు అంటే తెలియకుండా అనుకోకుండా జరిగిపోయింది అంతా. అనుకోకుండా జరిగినటువంటి పరిణామాలకు మనం లా ప్రకారం వాళ్ళు చేశారు, మనం లా ప్రకారం వెళ్ళి అతను మనం బయటకు తీసుకొచ్చాం. మొత్తం అంతా దగ్గరుండి మీరే నడిపించారు. అంతా నాంపల్లి కోర్టుకి వెళ్ళడం కానీ, మళ్ళీ చెంచల్గూడ దగ్గరికి వెళ్ళడం కానీ, పోలీస్ స్టేషన్ నుంచి మనకు జూబ్లీ పోలీస్ స్టేషన్ నుంచి మొదలుకుంటే జూబ్లీ హిల్స్ లోపల పిల్లోడు ఎలా పడుకోలేదో బయట మీరు పడుకోలే నైట్ అంతా. అదే 4 రోజులు 1 గంట ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఒక గంట ఇట్లా కూర్చుందాం అనేది తెలియదు నాకు. టెన్షన్ మెంటల్గా టెన్షన్ పడ్డా బాగా. చాలా కళ్ళన్నీ ఇట్లా నల్లగా అయిపోయి ఇట్లా అయిపోయి చూసాం. అదే కనిపించాయి కదా పిక్స్ అంతా అయిపోయింది బాగా. ఇట్లా ఓన్లీ డ్రెస్ వేసుకొని వచ్చేదంటే ఇట్లా వేసుకుని మళ్ళీ అది ఇడిచి మళ్ళీ ఇది వేసుకోవడం. ఒకసారి స్నానం చేయకుండా డ్రెస్ మార్చాను నేను. స్నానం లేదు, డ్రెస్ మార్చుకొచ్చిన. మైండ్ అంతా అక్కడ ఉంది, ఏమైపోయిందో ఇప్పుడు ఏమైపోయింది అంతే కదా. అంటే అది సక్సెస్ కావాలని. అది కాకపోతే చాలా కొన్ని వేల మంది, కొన్ని కోట్ల మంది నమ్ముకొని ఉన్నారు. ఆడియన్స్ మనల్ని నమ్మారు. మనం కావాలి వాళ్ళకి. సో అలాంటి వాళ్ళ ఇంటి వాళ్ళలాగా మన బాండింగ్ వాళ్ళు అట్లా అయిపోయినాం మనం వాళ్ళలో. అలాంటి వాళ్ళు చాలా. ఆయన జైల్లో ఉన్నాడంటే ఆ తమ్ముడికి కూడా ఎంత వేదన, అది ఆ మామూలు వేదన కాదు కదా అది. అసలు జైల్లో ఉండు ఏంద్రా ఆయన, నేను ఇంత సాధించి ఇన్ని నెలలు కష్టపడి నేను జైల్లో ఉండు ఏంది అని చెప్పి తను ఎంత వేదన పడ్డాడు. అందుకే మా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు బాగా అతను అసలు అర్థం కాలే. నన్ను చూడంగానే అతను ఇంకా ఏడ్చేంత పని చేసిండు బాగా. చాలా. ఏమండారు మీ ఇంట్లో ఆ రోజు? మా ఇంట్లో మా ఆవిడ మంచి బగారన్నం, చికెను, మంచిగా పప్పుచారు అన్ని, ఇంకా స్వీట్, అదే అన్ని. అందరింటి పలకరింపులు అయిపోయాయా? ఇంకెవరన్నా బ్యాలెన్స్ ఉన్నారా? ఉన్నారండి, వెళ్ళలే. ఇంకా శివాజీ గారికి వెళ్ళారా? మేము శివాజీకి సంబంధించిన సినిమా ఏదో వెబ్ సిరీస్ వచ్చింది, దానికి పబ్లిసిటీకి వెళ్ళడం. మళ్ళీ వాళ్ళ అబ్బాయి కూడా బయటికి వెళ్ళాడు కదా. మధ్యలో మేము మధ్యలో కలుస్తున్నాం మేము లంచ్గా అట్లా సరదాగా కలుస్తున్నాం. గౌతమ్ ఇంటికి వెళ్ళారు? గౌతమ్ ఇంటికి వెళ్ళలే. గౌతమ్ ఇంటికి వెళ్ళలేదు. తమ్ముడు కూడా గౌతమ్ ఇంటికి వెళ్ళలేదు. నేను తమ్ముడు కూడా నాకు చాలా సార్లు చెప్పాడు, అన్న వెళ్దాం. వెళ్ళలే, ఇంటికి వెళ్ళలే. అందరు మా ఇంటికి వచ్చారు. అదే లాస్ట్ చూసాం. అసలు అంత టైం దొరకట్లేదు. ఫస్ట్ మేము బయటనే సరిపోతాను అంతా, ఇంకా ఇళ్ళకి వెళ్ళలేదు. ఇప్పుడు బయటకు వచ్చాక మీకు మళ్ళీ ఇంకేమైనా అగ్రిమెంట్ ఉందా స్టార్ మాతో? ఏమన్నా ఈవెంట్స్ అవి చేయాలి? 1 year అగ్రిమెంట్ కదా. 1 year వరకు ఈవెంట్స్ చేయాలా? ఎలాంటి ప్రతి పండక్కి ఎంటర్టైన్మెంట్? మొన్న 31st, ఇప్పుడు సంక్రాంతి, ఇంకా పండుగలకి ఉంటాం. నెక్స్ట్ ఉగాది అన్నీ ఉంటాయి నార్మల్ గా. ప్రతి ఉగాది కాదు, మధ్యలో కూడా ఉంటాయి గేమ్స్, చిన్న షో, ఆటలు పాటలు గేమ్స్. వాటికి మళ్ళీ సపరేట్ ఏమన్నా ఇస్తారా, లేకపోతే ముందే అగ్రిమెంట్ ఇచ్చాం కదా చేయాలి? స్టార్ మాలో ఉచితంగా ఎప్పుడు వాడుకోరు. అన్ని పే చేస్తారు వాళ్ళు. కాకపోతే వాళ్ళు ఎక్స్క్యూజ్ చేయమంటారు, కొంచెం తక్కువ చేయండి అంటారు. అంటే వాళ్ళు మనకు స్టార్ ఇచ్చారు కదా కాబట్టి అడుగుతారు, అంతే తప్ప ప్రతిదానికి పేమెంట్ ఇస్తారు. పిలిస్తే పేమెంట్ అది ఉంది. ఓకే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? సినిమా ఉన్నది, మంచి సినిమా వస్తుంది. ఎవరెవరిని పెట్టి 6 నెలల్లో రిలీజ్ అవుద్ది సినిమా. ఎవరెవరిని పెడతారు అంటే అది ఎవరనేది ఇంకా లేదు. లాంటి వాళ్ళని కథ మీద కూర్చున్నా, ఇంకొక 15 రోజులు అయిపోద్ది. ప్రెస్ మీట్ కూడా ఉంటుంది, చాలా పెద్ద ఎత్తున ఓపెనింగ్స్ ఉంటాయి, జరుగుతున్నాయి. ఇంకా అంటే మంచి, అంటే ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత జనరల్గా సినిమాలకు దూరంగా చాలామంది ఇంకా తొందరగా, అంటే అంత తొందరగా రాలేదు, రాలేదు. సో ఇప్పుడు మా సీజన్ నుంచి ఏంటంటే పాపం వాళ్ళందరూ చాలా రకాల స్ట్రగుల్స్ అనుభవించారు, చాలా రకాలుగా ప్రోగ్రామ్స్ సరే చిన్న పెద్ద చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ 7 అట్లా కావద్దు, కంపల్సరీ ఒక ఝలక్ ఇవ్వాలనేది చూస్తాను. నేనైతే అట్టే అనుకున్నా, ఇది ఫిక్స్, డౌటే లేదు. కావాల్సినంత ఎంటర్టైన్మెంట్
ఇస్తాను నేను. మీరందరంటే ఆర్టిస్టులు పర్లేదు, ప్రశాంత్ అసలు నటన వైపు కాదు కదా, అబ్బాయిని ఎలా ఉపయోగించు? అతను నటించగలడు, అతను ఉంది, చించగలడు. ఇప్పుడు తెలిసింది, ఇంతకు ముందు ఆ అనుభవం ఏం లేదు కదా. ఇప్పుడు మీ అందరికి ఇప్పుడు వచ్చింది. బిగ్ బాస్ ఏంటంటే అన్ని నేర్పుతుంది, ఓకే. అన్ని నేర్పుతుంది. ఆ పిల్లని పెట్టి ఒక మంచి ప్రేమ ఆల్బమ్ నేర్పుతుంది, తీయకూడదు? నటన నేర్పుతుంది, కోపం నేర్పుతుంది, అన్ని నేర్పుతుంది, ఆకలి మర్చిపోయా, నేర్పుతుంది. రైతు మీద కూడా పాట పాడారు కదా, రైతు మీద పాట రాశారే మొన్న, నేనా? నిన్నగాక మొన్న. నేనా? ఆ. ఓ నేను రైతు మీద 2 చేశాను, 2-3 పాటలు. ఆ, ఆ, ఆ. ఫస్ట్ పాట రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో, ఉమ్. మెతుకు మెతుకుపై నీ చెమటున్న వెతుకులాట నీ బతుకో, చివరకు చేరుతోంది ఏ చితికో, నువ్వు పండించే ధాన్యమే దేవుని గుళ్ళో ప్రసాదం, ఆ దేవునికెందుకు తెలియదు మరి నీ ఇంట్లో నీ విషాదం, కళ్ళకద్దుకొని తింటారు నీ కన్నీళ్ళెవరు బాపరు, రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో, మెతుకు మెతుకుపై నీ పేరున్న వెతుకులాట నీ బతుకో, చివరకు చేరుతోంది ఏ చితికో. చాలా ఎమోషనల్ గా ఉంది. దీన్ని పిక్చరైజేషన్ అయింది చేశారు. అది ఆ చంద్రన్న ఛానల్ అని, అతను నా ఫ్రెండే, ఆ చంద్రన్న యూట్యూబ్ ఛానల్, అది దాంట్లో పెట్టాము. అది బాగా వైరల్ అయింది. అంటే ఛానల్ ఇంకా హైప్ ఛానల్ అయి ఉంటే ఇంకా బాగేది పాపం. ఆ ఛానల్ అతని దాని నుంచే స్టార్ట్ అయింది. 3-4 మిలియన్ పోయింది పాట. సో ఏంటంటే ఈ పాట చేసిన తర్వాత ఇప్పుడు మొన్న ఒడ్లు అంటే వర్షాలు పడడం, రైతులు ఇబ్బంది పడడం, ప్రతిసారి కూడా మీకు చాలా వైరల్ అయిపోయింది. ఇది రీల్స్లో కానివ్వండి, షార్ట్స్లో, ఇన్స్టాలో బాగా వైరల్ అయింది ఈ పాట. ప్రశాంత్ పెట్టినట్టు ప్లాన్. ఈ పాట బిగ్ బాస్ లో పాడాను నేను ప్రశాంత్ దగ్గర, చాలా ఇష్టం. అతను ఏడ్చాడు, బట్ అది ఇవ్వలే బయటికి. ఈ పాట పాడుగాను అది. అంటే బహుశా ఇందులో రైతు అంటే ఏదైనా చిన్న నెగిటివ్ ఏదైనా సెన్స్ ఉన్నా వాళ్ళు ఇవ్వట్లేదు, ఓన్లీ పాజిటివ్గా ఇస్తున్నారు. ఓకే, అంటే ప్రశాంత్ని బట్టి ఇది చేయొచ్చు కదా అని, ఇలాంటిది ఒక ఆల్బమ్ ఏమైనా తీయొచ్చు. ఆల్రెడీ వచ్చింది, ప్రశాంత్కు ఆఫర్ వస్తున్నాయి. నా దగ్గరికి వచ్చింది ఒక డైరెక్టర్. ఎవరో ఇవ్వడం ఎందుకు, మీరే ఉన్నాక. అంటే అతనికి కొన్ని ఉంటాయి కదా పర్సనల్గా ఆలోచనలు, అది మనల్ని అడిగితే, ఇప్పుడు నాకు పాట చేయమన్నాడు, చేస్తా అన్నాను. అన్నా నాకు పాట కావాలి, నాకు పాట చేయన్నాడు, చేసిస్తా తమ్ముడు అన్న. నైస్. పాట అయితే చేస్తా, ప్రశాంత్ గ్యారెంటీ.